దీని మీద నాకు అవగాహన ఎంతో కొంత ఉన్నది. ఎందుకంటే నాకు మెడికల్‌గా నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండబట్టి వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలు ఇదో ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ ఈ దిశగా నేను వెళ్తున్నప్పుడు నేను కూడా నాకున్నటువంటి ఆహ్, లైఫ్ స్టైల్‌లో ఏమో అన్న దృష్టితోటి ఎప్పుడు కూడా ఉంటాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మన బాడీ మనకి తెలియజెప్పుతుంది. మనం ఏమిటి, మనం ఎలా ఉన్నాం, మన కండిషన్ ఎలాగ ఉందనేది మన బాడీ ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్తుంది. మన బాడీని వినే లెవెల్‌కి మనం గనక సెన్సిటైజ్ అయితే, ఆ సున్నిత తత్వాన్ని మనం అలవరుచుకుంటే చెప్తుంది. నాకు కూడా ఏంటంటే ఈ అవగాహనతోటి చాలామందికి కామన్‌గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే గనక ప్రోస్టేట్ కానివ్వండి, లేడీస్ అయితే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగే సర్విక్స్ కానివ్వండి, ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ బేసిక్‌గా తెలుసుకోవటానికి, టెస్టులు చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనకి ఆ అవగాహన ఉండాలి, మనకు ఆ పుష్ ఉండాలి. మనకు రాదులే, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవటానికి లేదు. నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను. చాలా హెల్తీ హ్యాబిట్సే ఉంటాయి. ఏది జంక్ ఫుడ్ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను, ఎక్సర్సైజ్ చేస్తాను. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను కదా! నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకున్నాను. చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ అనేది మొన్నెవరో ప్రెస్ వాళ్ళు గబుక్కుని దాన్ని రిమూవ్ చేసేసారు. నాకంటే గనక అబ్బా! క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడురా, క్యాన్సర్ సర్వైవర్ అని నన్ను అన్నారు. నేను అవి బయాప్సీలో అది మాలిగ్నెంట్ అయ్యుండొచ్చు, లేదా బినైన్ అయ్యుండొచ్చు, ఎవరు అయ్యుండొచ్చు, అది ఏది కాకపోవచ్చు అది. సో, 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. ఇప్పుడు క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తే గనుక వెళతాను, చేయించుకుంటాను. అదేవిధంగా